స్పెషల్ రిపోర్ట్ ఆన్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్. రానున్న పార్లమెంట్ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య పోరుగా మొదటి నుండి చిత్రీకరించుకుంటూ వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను అసలు లెక్కలోకే తీసుకోలేదు ఆయా సంస్థలు. ఇవి కేవలం నేషనల్ పార్టీలకు సంబంధించిన ఎన్నికలుగా చిత్రీకరించాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు త్రిముఖ పోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాస్త తడబడిన పార్లమెంట్ ఎన్నికల్లో జోరు పెంచింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలను ధీటుగా ఎదుర్కొంటూ పోరును రసవత్తరం చేసింది. ముఖ్యంగా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ గాయం తర్వాత కోలుకొని మళ్లీ కారును టాప్ గేరులో దూసుకుపోయేలా చేస్తున్నారు అనేది గ్రౌండ్ రిపోర్ట్. ఇక ఉత్తర తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలోని 6 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ప్రభావం ఉందా? నాడు ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు అక్కడి ప్రజలు ఇచ్చిన వెన్నుదన్నులు నేటి పరిస్థితుల్లో ఎలా ఉండనున్నాయి? కాంగ్రెస్ బీజేపీలను గతం కంటే మిన్నగా ఆదరిస్తారా? ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సుగుణకుమారి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు, బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి సోయం బాబురావు ఎంపీగా గెలిచారు. 58,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ 4 స్థానాలలో గెలవగా బీఆర్ఎస్ 2 స్థానాలలో, కాంగ్రెస్ పార్టీ 1 స్థానం దక్కించుకున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సీట్లో టఫ్ ఫైట్ కనబడుతోందని మా పరిశీలనలో తేలింది. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. 2019లో గెలిచిన బీజేపీ ఎంపీ నియోజకవర్గానికి పెద్దగా ఏమీ చేసింది లేదు అన్నది ప్రజల మాట. నిజామాబాద్ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు ధర్మపురి అరవింద్. మోడీ హవాతో పాటు తన వ్యక్తిగత చరిష్మాతో విజయం సాధించొచ్చని ఆయన భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు. అరవింద్కు ఈ ఇద్దరి సీనియర్ల నుండి పోటీ బలంగానే ఉంది. 2019లో కోల్పోయిన ఈ స్థానాన్ని మళ్లీ దక్కించుకోవడానికి బీఆర్ఎస్ అన్ని శక్తులను ఒడ్డుతూ ఉండగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తాము ఇక్కడ కూడా గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చి బాజిరెడ్డి విజేతగా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నది మా విశ్లేషణ. ఇక కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేస్తున్న స్థానం ఇది. ఇక్కడ ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నాయి బీజేపీ శ్రేణులు. అయితే కరీంనగర్ పై తమకే పేటెంట్ ఉందంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ ఉద్యమాన్ని శిఖర స్థాయికి తీసుకువెళ్లిన కరీంనగర్ ప్రజలు ఉద్యమ పార్టీగా తమనే గెలిపిస్తారని అంటున్నారు. తెలంగాణ గళం పార్లమెంటులో వినిపించేలా తమ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ చేస్తారు అని, ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేరు అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు మాత్రం వినోద్ కుమార్దేనని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. మా సర్వేలో వినోద్ కుమార్నే విజయలక్ష్మి వరించనుందని తేలింది. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయ పరంపర ఈసారి కూడా కొనసాగుతుందా? గులాబీ దళం ఇక్కడ మరోసారి విజయం సాధిస్తుందా? అవునని అంటున్నాయి అక్కడి పరిస్థితులు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు, యువ పారిశ్రామికవేత్త గడ్డం వంశీ పోటీ పడుతుండగా, బీఆర్ఎస్ నుంచి కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. ముక్కోణపు పోటీలో బీజేపీ పోరు నామమాత్రంగానే కనపడుతోంది. పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సాగుతుంది అన్నది మా పరిశీలనలో తేలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నట్టు ఈ స్థానంలో పోటీ ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్భ కార్మికుడికి మధ్య జరుగుతోంది. టఫ్ ఫైట్ లో బీఆర్ఎస్ విజయం దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జహీరాబాద్ లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడుతోంది. 2 సార్లు బీఆర్ఎస్ నుండి గెలిచిన ఆయన మూడోసారి ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ స్థానంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరుగా కనబడుతోంది. కాంగ్రెస్ నుంచి సురేష్ షట్కర్ పోటీ చేస్తూ ఉండగా, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు. ఒకనాటి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన బీఆర్ఎస్ మరోసారి తన హవాను చాటుకోనుందని మా పరిశీలనలో తేలింది. చివరకు మెదక్ బరిలో నిలిచేది ఎవరు? ఈ స్థానం బీఆర్ఎస్ శ్రేణులకు చాలా కీలకమైన స్థానం. ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావుల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న స్థానం ఇది. గులాబీ పార్టీకి పట్టున్న స్థానం.
ఇక్కడ ఆ పార్టీ తరపున వెంకట్రామిరెడ్డి, బీజేపీ తరపున రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్ బరిలో ఉన్నారు. అయితే దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావును ప్రజలు ఈసారి ఆదరించే అవకాశం లేదు అనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. దుబ్బాక బైపోల్లో ఇచ్చిన హామీలపై మాట తప్పడంతో ప్రజలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి ప్రత్యేకంగా క్యాడర్ లేకపోవడంతో ఆయన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా పనిచేయడం, ప్రజల్లో మంచి పేరు ఉండడంతో ఆయనకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ గెలుపు కోసం ట్రబుల్ షూటర్ హరీష్ రావు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ప్రజల్లో కూడా పార్టీ పట్ల ఉన్న సానుకూలత, కేసీఆర్ చరిష్మాతో గెలుపు పక్కా అన్న టాక్ వినపడుతోంది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనేది స్పష్టమవుతోంది. ఎంతో నమ్మకంతో ఓటు వేస్తే గడిచిన 5 నెలలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం, నీళ్ల కొరత, కరెంటు కోతలతో రైతులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇవి కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందికరంగా మారాయి. ఉత్తర తెలంగాణలోని మొత్తం 6 స్థానాలలో బీఆర్ఎస్ ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. చాలా చోట్ల బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. రైతులకు, పింఛన్దారులకు భరోసాగా నిలిచిన కేసీఆర్ పాలన పట్ల జనంలో ఉన్న ముద్రను కాంగ్రెస్, బీజేపీ చెరపలేకపోతున్నాయి. అదే ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది.